అప్పులు త్వరగా ఎలా తీరాలి అని కూడా అడిగారు. లో ఎనర్జీలో ఉండడం అలా వదిలేయండి ఫస్ట్. మీరు హై ఎనర్జీగా మారాలి. అంటే ధనాన్ని ఆకర్షించడం ఎలా చెప్పండి? డబ్బుని ఎవరైతే ఆకర్షించాలంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదండి. ఆ గోల్డ్ కలర్ విజులేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ గోల్డ్ కలర్‌ని ఆస్వాదించాను. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. రొటీన్ గా కాకుండా ఇవాళ కాస్త భిన్నంగా చేద్దామా? ఎందుకంటే మన వీడియోస్ కింద కామెంట్స్ లో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఒక వ్యూవర్ అడిగిన ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఆయన ఏమంటాడంటే, గురువు గారు నాకు చాలా అప్పులు ఉన్నాయి, అవి తీరాలంటే ఏం చేయాలి? రోజు మీ వీడియోస్ చూస్తుంటాడట అతను. చూసినప్పుడు చాలా పాజిటివ్‌గా మైండ్ ఫ్రెష్‌గా అనిపిస్తుందంట. సో, వీడియోస్ చూస్తున్నాను కానీ మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎట్లా? అండ్ అప్పులు తీరాలంటే ఎలా? అని అడుగుతున్నాడు. దానికి మీ ఆన్సర్ ఏంటి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. సో, ఎలా అంటే చూడండి మేడం, వీడియోస్ ఏంటంటే ఇవన్నీ చాలా మోటివేషన్‌గా ఉంటాయి. చూసినంత సేపు ఏదో సాధిద్దాం అనిపిస్తుంటుంది. మళ్ళీ ఏమవుద్దంటే ఆ ఎనర్జీ పడిపోతుంటుంది. నిజానికి అలా ఎందుకు జరుగుతుందంటే కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ లేకపోవడం. అంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూడొచ్చు. బట్ దానికంటే ముందుగా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అంటే వీడియోస్ చూడమని వద్దనట్లేదు. బట్ ద ప్రాక్టీస్ లేకుండా చూస్తున్నారు. థియరీ పరంగా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. సో, దానివల్ల రిజల్ట్స్ రావట్లేదు. అందుకోసమే ఒక ఫ్రీ క్లాస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక డెమో క్లాస్ కనెక్ట్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ క్లాసెస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది మేడం. ఇక్కడ చూడండి, అప్పులు ఉన్నాయి చూడండి. అప్పు అనేది ఒక నెగెటివ్ ఎనర్జీ అండి. ఈ నెగెటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులలో ఇంకా ఇంకా అప్పులు ఎక్కువ అవుతుంటాయి. సో, నేనేం చేపిస్తామంటే మేము ప్రాక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి మేడం. ఆ ప్రాక్ట్ క్లాసెస్‌లో ఏం చేపిస్తామంటే వారి యొక్క నెగెటివ్ ఎనర్జీని తొలగించుకొని వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. అంటే ఎలా అంటే చూడండి, ఎవ్రీడే మార్నింగ్ మేము ప్రాక్టీస్ చేపిస్తుంటాం వాళ్ళకు. అలా ప్రాక్టీస్ ఏమంటంటే ఫస్ట్ ధనాకర్షణకి స్టార్ట్ చేపిస్తున్నాం. ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఉన్నాయో రోజు చేయడం వల్ల, ఆ మంత్రాన్ని రిపీట్ చేయడం వల్ల వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చిన వ్యక్తి యొక్క యాక్షన్ స్టెప్స్ ఎలా ఉంటాయి మేడం? చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఎవరి శక్తి అయితే పాజిటివ్‌గా ఉంటుందో వారికి మనీ ఫ్లో అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది. అంటే వారి యొక్క యాక్షన్ స్టెప్స్ దాన్ని బట్టే వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంటాయి. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, మనీ రాకపోవడానికి ప్రధానమైన కారణం వాతావరణం. చుట్టుపక్కల వాతావరణం నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే రాదు మేడం. ఇల్లు చాలా నీట్‌గా ఉంచుకోవాలి. దానితో పాటు చుట్టుపక్కల వస్తువులు కూడా చాలా నీట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనీ ఫ్లో అనేది ఉంటుంది. దానితో పాటు రిలేషన్‌షిప్స్ కొంతమంది ఏందంటే రిలేషన్‌షిప్ ఫ్రీక్వెన్సీ కూడా మనీ ఫ్రీక్వెన్సీ మీద పడుతుంటుంది. ఇందాక ఆ వ్యూవర్ ఎవరైతే అడిగారో ఒకసారి మీరు చెక్ చేసుకోమని నేను అంటాను మేడం. అంటే మీ రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? మీకు మనీ ఫ్లో రాకపోవడానికి ప్రధానమైన అడ్డంకులేంటి? చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంటాను. ఆ డెప్స్ నుంచి బయటపడాలంటే మాత్రం ఒకసారి డెమో క్లాస్‌కైతే వినమని చెప్తాను. అందుకోసం అందరికి ఫ్రీగా మేడం. అంటే అసలు అటెండ్ అవ్వడం ఎలా తెలియట్లేదు. మీ వీడియో చూస్తేనే పాజిటివ్‌గా అనిపిస్తుంది, మైండ్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అందుకే హ్మ్. మీ వీడియోతో ఆయన డే స్టార్ట్ చేస్తున్నాడు. యెస్. ఎక్సలెంట్ మేడం. థాంక్ యూ సో మచ్. అయితే నేనేమంటానంటే గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది మేడం. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా వాడు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్‌లో ఇవ్వచ్చు. ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. జాయిన్ అవ్వచ్చు. లేదా మా టీమ్ మెంబర్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ముందుగా క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ఏమొస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ మారుతది. ఎప్పుడైనా సరే లైఫ్ సెట్ అవ్వాలంటే ముందు మైండ్ సెట్ అవ్వాలి. ఎప్పుడైతే మైండ్ సెట్ మార్చుకుంటాడో ఆ వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు. అంటే ఎంతో మందికి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇండియాలో దాదాపుగా 130 పైన బ్యాచ్‌లు మేము కనెక్ట్ చేయడం జరిగింది. ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ మేము చేయడం జరిగింది. బట్ ఒకటే ఒకటి మేము చెప్పేదేమిటంటే లో ఫ్రీక్వెన్సీ ఉంటే లో వాటిని ఆకర్షిస్తారు. హై ఫ్రీక్వెన్సీ ఉంటే హై వాటిని ఆకర్షిస్తారు. లో నుంచి హైకి ఎప్పుడైతే వారు వెళ్తారో అప్పటి నుంచి వారికి మనీ ఫ్లో అవుతుంది. మనీ ఫ్లోని ఆకర్షించాలంటే లోపల ఏముండాలి మేడం? హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటే వారు హైగా ఆకర్షించుకుంటారండి హెల్త్ అప్పులు గారు. త్వరగా ఎలా తీరాలి అని కూడా అడిగారు. సో, యెస్. ఈ వీడియో ద్వారా ఆయనకేమన్నా చెప్తారా? షూర్ అండి. అప్పులు తీరాలంటే ఒకటే ఒకటండి. లో ఎనర్జీలో ఉండడం అలా వదిలేయండి ఫస్ట్. మీరు హై ఎనర్జీగా మారాలి. అంటే ఎక్కువ కృతజ్ఞతల వర్షం తెలియదు. అంటే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీరు అనొచ్చు, సార్ డెప్స్ ఉంటే వాడు ఎట్లా హ్యాపీగా ఉంటాడు అంటారు. అయితే నేనేమంటానంటే మీరు గనుక డెప్ట్ ఉందని చెప్పి డెప్ట్‌పై ఫోకస్ పెడితే ఓకే. అబండెన్స్‌పై మీరు ఫోకస్ చేయలేరు. అంటే సంపదను మీరు చూడలేరు. సంపద చూడాలంటే సంపద వైపు ఫోకస్ పెట్టాలి. మీకుంటే డెప్త్ చూడండి మేడం, అందరికీ కూడా డెప్సో లేదా ఏదో ఒక రూపంలో ఇష్యూస్ ఉంటాయి. కానీ మీరు దేనిపైన ఫోకస్ పెడుతున్నారు? దీనిపై ఫోకస్ పెడితే ఇదొస్తది. దీనిపై ఫోకస్ పెడితే ఇదొస్తది. దీని నుంచి దీన్ని గనక మీరు ఫోకస్ పెట్టగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఫోకసింగ్ లెవెల్స్ మేడం. మీ ఫోకసింగ్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే లైఫ్‌లో అంత సక్సెస్ అవుతుంటారు. ఎలా సార్, ఎలా ఫోకసింగ్ పెట్టాలి? ఏమిటి అంటే మేము స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. ఏండి? మేము స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. ఎప్పుడైతే మేము స్టెప్ బై స్టెప్ చెప్పడం ద్వారా
వాళ్ళలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఏదైతే ఉందో వారే నిజం చెప్పాలంటే ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఈ డెమో మీ క్లాస్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయా వాళ్ళకి? చాలా అండి. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి యొక్క నెగెటివ్ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్లే కదా డెబ్ట్ ఆకర్షించబడింది. వారిని ఏం చేస్తాం పాజిటివ్ తీపిచ్చి వాళ్ళు ఏదైతే రంగంలో ఉన్నారో ఆ రంగంలో నంబర్ 1 చేస్తామని గ్యారంటీ ఇస్తాం మేము. సో, ఆటోమేటిక్‌గా అంతే కదా! ఒక యాంకర్ బెస్ట్ యాంకర్ అయినప్పుడు మనీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా! ఆటోమేటిక్‌గా వస్తది. ఒక కోచ్ బెస్ట్ కోచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనీ వస్తది కదా! అంటే ఎవరి ఫీల్డ్‌లో వాళ్ళు నంబర్ 1గా ఉంటే వాళ్ళకి డబ్బు దానంతట అదే వస్తుంది. మేమేం చేస్తామంటే వారు నంబర్ 1 అవ్వే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. దాని ద్వారా వారు మనీని ఆకర్షించుకుంటారండి హరిత గారు. ఆ విధంగా వారికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ధనాన్ని ఆకర్షించడం ఎలా చెప్పండి? డబ్బుని ఎవరైతే ఆకర్షించాలంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదండీ! ఆ గోల్డ్ కలర్ విజువలైజేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ గోల్డ్ కలర్‌ని ఆస్వాదించాను. నా గోల్డ్ కలర్ అనేది నా శరీరంలో ప్రతి అవయవానికి, అణువుకు, కణానికి వెళ్ళింది. తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని గొప్పగా ఊహించుకోండి. మీ గురించి మీరు. అంటే మీరు డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ అయినట్టుగా. మీరు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అది ఆల్రెడీ ఇప్పటికే సాధించినట్టుగా. గొప్ప కలలు కనండి. ఆ కలలు ఎప్పుడైతే మీరు కలలు కంటారో డెఫినిట్‌గా వస్తది. సింపుల్‌గా చెప్పాలంటే అప్పులు ఇందాక ఉన్నాయని చెప్పాను కదా! అప్పులపై ఫోకస్ చేయకుండా డబ్బుపై ఫోకస్ పెట్టండి. ఇంకోటి కన్సిస్టెన్సీ‌గా ప్రాక్టీస్ చేయండి. కొంతమంది చూస్తే 1 వీక్ ఒకసారి, 11 రోజులకోసారి, 21 రోజులు అయిపోగానే ఆపేస్తుంటారు. అలా ఆపొద్దు. ఎవ్రీ సింగిల్ డే మనం స్నానం ఎవ్రీడే చేస్తాం. అదే ఆహారం ఎవ్రీడే తీసుకుంటాం. సేమ్ లైక్ థట్ మనం క్లాస్‌లో ప్రాక్టీస్ కూడా ఎవ్రీడే చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్. చాలా సింపుల్ అండి. అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఉంటాయి. గ్రాటిట్యూడ్ ఉంటాయి. వీటి వలన ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలన్నా, ఆర్థిక సమస్యలు తీరాలన్నా అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అని చెప్తున్నారు. అవునండి. థాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ గూడా ఒక్కసారి కంగ్రాచ్యులేషన్ హ్యాండ్స్‌తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్‌తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచ్యులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.